ఏపీలో రెబల్ ఎమ్మెల్యే వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీలోని రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. నెల రోజులుగా స్పీకర్ నోటీసుల మీద నోటీసులు జారీ చేస్తున్నప్పటికీ వాయిదాలతో ఎమ్మెల్యేలు సభకు డుమ్మా కొడుతున్నారు. నేడు విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు విచారణకు వెళతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. అయితే రాజ్యసభ ఎన్నికల బరి నుంచి తప్పుకునే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు పార్టీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో టీడీపీ పోటీ లేకపోతే ఎమ్మెల్యేలపై చర్యల్లో జాప్యం జరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. మొత్తానికి పెద్దల సభ చుట్టూ ఏపీ రాజకీయాలు నడుస్తుండడం సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అమరావతి నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శివ, ఏపీలో రాజకీయాలు ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా మారే, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాజ్యసభ చుట్టూగా తిరుగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి మద్దతు ఇవ్వడం, టీడీపీ నుంచి నలుగురు శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీకి సమ్మతులు. దీనికి సంబంధించి కూడా రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి తమ ఎదుట హాజరవ్వాలని చెప్పి స్పీకర్ గత కొన్ని రోజులుగా వరుసగా నోటీసులు ఇస్తూనే ఉన్నారు. కానీ ఆయా శాసనసభ్యులు మాత్రం డుమ్మా కొడుతూనే ఉన్నారు. తాజాగా 3 రోజుల క్రితం నెల్లూరు జిల్లా సంబంధించి ఆనం రామారెడ్డి మాత్రం తన న్యాయవాది సమక్షంలో 2 సార్లు వచ్చి స్పీకర్ ఎదుట హాజరై తన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక మిగిలిన శాసనసభ్యులకు సంబంధించి వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు వచ్చే ప్రయత్నం అయితే చేయలేదు. గతంలో అనేక సార్లు వారు వచ్చి హాజరయ్యారు. ఆ తర్వాత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. తమపై తీసుకుంటున్న చర్యలకు సంబంధించి స్టే విధానాలు ఎక్కడా కూడా దీంట్లో తమ అనర్హత వేటు వేసే అవకాశం స్పీకర్కి లేదు. ఎప్పుడూ కూడా మేము ఉల్లంఘనకు పాల్పడలేదు, దీనిపై విచారణ చేపట్టాలని చెప్పి గతంలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారించిన ధర్మాసనం కూడా కౌంటర్గా అసెంబ్లీ కార్యదర్శిని జారీ చేస్తూ కూడా 26వ తేదీకి వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మరొక వైపు టీడీపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో మద్దాలగిరి, వాసుపల్లి గణేష్, కరణం బలరాం, అలాగే వల్లభనేని వంశీ, వీరికి సంబంధించి కూడా గతంలో అనేక సందర్భాల్లో స్పీకర్ ఎదుట హాజరు కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన ఇప్పటి వరకు వారైతే ఒక్కరు కూడా హాజరైన పరిస్థితి కనిపించలేదు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ పోటీ చేస్తుందా లేదా అనే మీమాంస కొనసాగుతోంది. పార్టీ వర్గాలు అందుతున్న సమాచారం ప్రకారం రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకూడదని చెప్పి దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా 44 మంది శాసనసభ్యుల మద్దతు కావాలి. కానీ ప్రస్తుతం టీడీపీకి సంబంధించి కేవలం 22 మంది శాసనసభ్యుల మద్దతు మాత్రమే ఉందంటే ఇంకొక 22 మంది శాసనసభ్యుల మద్దతు పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో 2-3 స్థానాలు అయితే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ సగానికి సగం పైగా స్థానాలు కావాలంటే సాధ్యమైన పరిధిగా ఇది బయటకు సంబంధించి కూడా కొంత వ్యతిరేకత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇటువంటి సాహసం మంచిది కాదని చెప్పి టీడీపీ భావిస్తాం. దీనిలో భాగంగానే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ నుంచి టీడీపీ దాదాపుగా ఉపక్రమించుకున్నట్టు కూడా తెలుస్తాం. ఈ నేపథ్యంలో స్పీకర్ ఏదైతే ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసే అంశానికి సంబంధించి కూడా కొంత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ రోజు విచారణకు ఎంతమంది హాజరవుతారు, వారి వివరణ ఏ విధంగా ఉండబోతుంది, స్పీకర్ తమ నిర్ణయాన్ని ఏ విధంగా ప్రకటిస్తారనే ఉత్కంఠ అయితే మాత్రం ప్రస్తుతం ఏపీలో కొనసాగుతూ ఉంది. ప్రసూన, అయితే శివ, నెల రోజులుగా అయితే వీళ్ళు హాజరవుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడు జరగబోయే సభకు హాజరవుతారా లేదా, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఏదైతే శాసనసభ స్పీకర్ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ రెబల్కి, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకి 2-3 సార్లు నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపించింది. ఒక్కసారి మాత్రం టీడీపీకి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అంటే టీడీపీకి మద్దతు ఇచ్చేవారు వచ్చి స్పీకర్ ఎదుట హాజరయ్యారు. ఆ తర్వాత వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామారెడ్డి మాత్రం 2 సార్లు తమ న్యాయవాదితో వచ్చి కూడా స్పీకర్ కార్యాలయం వివరణ ఇచ్చారు. ఇక టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కానీ వైసీపీకి సంబంధించిన 3 రెబల్ ఎమ్మెల్యేలు కానీ గడిచిన 2 సార్లుగా కూడా డొమ్మా కొడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో 8వ తారీఖు రమ్మన్నారు, రాలేదు. మళ్ళీ ఈ రోజు రమ్మన్నారు, మరి ఈ రోజు వస్తారా లేదా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో వీరు వరుసగా రాకపోవటాన్ని చూసుకొని స్పీకర్ తన విచక్షణ అధికారాలను వినియోగించుకొని వీరిపై అనర్హత వేటు వేస్తారా, లేకపోతే ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం హైకోర్టులో విచారణ దశలో ఉంది కాబట్టి హైకోర్టు తీర్పు అనుగుణంగా వెయిట్ చేస్తారా అనే ఉత్కంఠ కొనసాగుతూ ఉంది.
మరొక వైపు చూసుకుంటే స్పీకర్కి సంబంధించి వచ్చిన ఆనం రామనాయుడు తమ న్యాయవాదుల ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో వివరణ ఇచ్చిన నేపథ్యంలో కూడా స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, అందులో ఎటువంటి వివరణలు ఉన్నాయి, అలాగే ఎవరైతే రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పాల్పడ్డారో చెప్పిన వివరాలకు సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు ఇవ్వాలి, అవి ఫేకో నకిలీవో తమకు తెలియదు, తమపై మార్పింగ్ చేశారని చెప్పి కూడా టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ని కోరిన పరిస్థితి కనిపిస్తుంది. సో వాటన్నిటికి సంబంధించి ఎటువంటి ఆధారాలు కూడా స్పీకర్ కార్యాలయం వీరికి ఇవ్వలేదు కాబట్టి సో హైకోర్టు తీర్పుకు అనుగుణంగా వ్యవహరిస్తారా, మరొక వైపు రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలోనే ఈ ఫైలు వేగంగా మూవ్ అయింది కాబట్టి ఖచ్చితంగా రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయట్లేదు కాబట్టి జాప్యం చేస్తారా, ఎందుకంటే రానున్న నెల 2 నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు, సాధారణమైన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి టైంలో ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా అనర్హత వేటు వేసే పిటిషన్కి సంబంధించి స్పీకర్ ఇప్పట్లో నిర్ణయం తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి కూడా భావించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రస్తుతం. శివ.